నా కొత్తది టార్మెక్ గ్లౌజ్, ఫుల్ గాంటెడ్ గ్లౌజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ వెల్స్. రైట్ నో ఈవినింగ్ రైడ్కి అయితే వెళ్తున్నాం. సో రైట్ నో ఎటు వెళ్ళాలో తెలియక ఎటో వెళ్దామని రెడీ అయ్యాం మేము. ఏ గణేష్. సో నజీర్ నేను ఎటో ఒకటి రైడ్ వెళ్దాం కదా అని రెడీ అయ్యాము. ఈవినింగ్ మార్నింగ్ నుండి ఎవరికి ఖాళీ లేదు. సో ఈవినింగ్ వెళ్దామని ఇప్పుడు లైక్ నైట్ వరకు రైడ్ అన్నట్టు. ఎక్కడికి వెళ్తామో ఏంటని తెలీదు. వెళ్ళేంత వరకు ఏదో ఒక హైవే అలా రైడ్ వెళ్దాం కదా అని అనుకుంటున్నాము. రైడ్ అయితే అరౌండ్ 6 o'clock అయితే స్టార్ట్ చేస్తున్నాం నజీర్ ఇంటి దగ్గర నుండి. ఎక్కడికి ఏంటని తెలీదు. ప్రజెంట్ అయితే ఏదో ఒక హైవే పైకి వెళ్దాము అలా. సో ఇవైతే నా కొత్తది టార్మెక్ గ్లౌజ్, ఫుల్ గాంటెడ్ గ్లౌజ్. ఫస్ట్ రైడ్ వీడితో అయితే. రైడ్ ఎక్కడికి ఏంటని మాకు ఐడియా లేదు. జస్ట్ అలా ఒక స్మాల్ రైడ్ వెళ్ళొద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. నజీర్ కూడా కొత్తగా కెమెరా తీసుకున్నాడు. డీజే సేమ్ ఎగ్జాక్ట్ డీజే యాక్షన్ 2 పోనుపు యాక్షన్ 2 కెమెరా. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. రోడ్ అయితే వేస్తున్నారు ఇక్కడ. ఎన్ని కిలోమీటర్స్ ఎక్కడికని కూడా ఐడియా లేదు మాకు. జస్ట్ వెళ్తున్నాం అంతే. అలా నైట్ రైడ్ కూడా అవుతుంది ఇది. మ్యాక్స్ టు మ్యాక్స్ 6కి స్టార్ట్ అవుతున్నాం. చీకటి పడిపోద్ది. 10 వరకు 11 వరకు ఆ టైంకే రిటర్న్ అవుతాం. గ్లౌజ్ అయితే ప్రజెంట్ కొద్దిగా టైట్ ఉన్నాయి, ఎందుకంటే నిన్ననే వచ్చినాయి డెలివరీవి. సో ఈరోజు వేసుకుని రైడ్ అయితే వేస్తున్నాం. ఫుల్ గాంట్లెట్ తీసుకుందామని నేను గ్లౌజ్ చాలా టైప్స్ ఎతికాను. రైనాక్స్లో మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు గ్లౌజ్ తీసుకుందామని వెళ్ళి ఫస్ట్ రైడింగ్ ప్యాంట్ తీసుకున్నాను. తర్వాత ఇక ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మోటో సెంట్రల్ నుండి. 3K అయితే అయినాయి ఇవి. సో ప్రజెంట్ ద్వారపూడి వరకు వచ్చాము. ఇక్కడ నుండి టు రాజనగరం హైవేకి వెళ్ళి, అక్కడ నుండి కొవ్వూరు హైవేకి వెళ్ళి చిన్న రైడ్ లాగా కొవ్వూరు హైవే నుండి మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతాం. సిటీలోకి వెళ్ళి మెహఫిల్ అయితే కొత్తగా పెట్టాడు ఇక్కడ రాజమండ్రిలో. మెహఫిల్కి వెళ్ళి బిర్యానీ వేద్దామని చెప్పేసి ఫైనల్గా మేము డిసైడ్ అయితే అయ్యాం. సో దట్స్ ద ప్లాన్. అరౌండ్ 9కి నాకు తెలిసి బిర్యానీ తినడానికి అయితే వెళ్తాము. కన్ఫామ్గా మెహఫిల్ అని కూడా తెలీదు. ఆ టైంకి ఎక్కడ బిర్యానీ తినాలనిపిస్తే అక్కడికి వెళ్తాం. రైల్వే గేట్ అయితే పడింది. ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చేసింది. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్. మాట్లాడరా. సో ఫైనల్గా హాబిటాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మెనీ మస్కిటోస్. వైజర్ ఇలా ఉంటుంది నైట్ రైడ్ వేస్తే. మామ కొద్ది క్లీన్ చేశాడు, నేను అసలు క్లీన్ చేయలేదు, ఇంకా క్లీన్ చేయాలి. సో హాబిటాట్ పెద్ద ఫ్యాన్ వేసారు లోపల గాలి రాకపోయినని. బరిస్తా ఉంది. బరిస్తాకి వెళ్ళి కాఫీ తెచ్చుకున్నాం. ఇప్పుడు హాబిటాట్ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం. కాఫీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ స్టాప్ బిర్యానీకేగా. హైవేలో మంచిగా చిల్ అవుతూ రైడ్ వేసుకుని బిర్యానీకి పోతాం రాజమండ్రి ఊర్లోకి. ఇక్కడ నుంచి 20 kilometers ఉంది రెస్టారెంట్ అయితే. సో అక్కడికి వెళ్ళి బిర్యానీ వేసి ఇంటికి వెళ్ళిపోవడమే. టైం వచ్చేసి 8:20. సో రాజమండ్రి అయితే వచ్చాము. ఇప్పుడు మనం రెస్టారెంట్ ఎక్కడ ఉందని ఎత్తుక్కోవాలి. అంటే నాకు తెలియదు రూటు. నజీర్కి అయితే కరెక్ట్ ఐడియా ఉంది.
ఆల్రెడీ బుర్రా బుద్ధి లేకుండా రోడ్డు మీద పార్కింగ్ చేస్తారు. సో పోయి బిర్యానీ కొట్టడం మన తక్షణ కర్తవ్యం వచ్చేసి. అన్న ఎక్కడో వెనకున్నట్టున్నాడు. నేను కొద్దిగా ఆవేశపడుతూ వచ్చాను ఇక్కడ వరకు. మన డ్యూక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చూద్దాం అన్నట్టు. నిజానికి 450 కన్నా ఇదే ఫాస్ట్గా వెళ్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకు నేను కంట్రోల్ చేస్తున్నాను ఇంకా. బ్రో 40 బీహెచ్పీ ఏడపోయింది నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ 5000 6000 ఆర్పిఎం 250 అయితే వేరే ఉంటుంది. 5000 ఆర్పిఎం వరకు ఉన్న 250 వేరు, 5000 తర్వాత ఉన్నది వేరు. ఫుల్ చాలా బాగుంటుంది. ఈ స్ట్రైట్ వెళ్ళాలి. నాకైతే భలే నచ్చుతుంది 5000 ఆర్పిఎం తర్వాత. బట్ అంత ఆర్పిఎం వరకు లాగలేం కాబట్టి మనం పద్ధతిగా వెళ్తాం. మంచిగా పెర్ఫార్మెన్స్ కావాలనుకున్నప్పుడు ఇక ఆ మాత్రం మనం లాగాల్సి ఉంటుంది. సో ఇదే మొఘల్ రెస్టారెంట్, మొఘల్ బిర్యానీ ప్యాలెస్, ముఘల్ ప్యాలెస్. ఇక్కడ తింటాం. బిర్యానీ ఫ్లేవర్ నచ్చుతుంది నాకు ఇక్కడైతే చాలా. రోజు ఏం చేయాలో తెలియక ఇక అటు ఇటు డిస్కస్ చేసుకుంటూ బీచ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడ వరకు కొద్దిగా చీకటి అయిపోయిందని ఇక్కడికి వచ్చాము. ఒకటి ఇష్యూ, పార్కింగ్ ఉండదు ఇక్కడ. బిర్యానీ తినడం అయితే అయిపోయింది. ఇంటికి పోతున్నాము. ఫుల్ హెవీ కొట్టేశాను. ఇక్కడే పడుకోమంటే మంచిగా పడుకుంటాను. అంత దారుణంగా తిన్నాం. అసలుకే 2 days నుంచి నిద్ర ఒకట్లేదు. ఇంటికి పోయి చేసుకొని చల్లగా పడుకుంటే ఆ సుఖమే వేరబ్బా. రేపు ఆఫ్టర్నూన్ దాకా లెక్కకూడదు ఇక. ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. నిన్న పెళ్ళి నుంచి వచ్చాము. మార్నింగ్ ఈరోజు అలా రెడీ తీసుకొచ్చాడు నజరు. అన్న మొత్తం ప్రిపేర్ అవుతున్నాడు. 50 kilometers వచ్చింది ఇక్కడికి అయితే. ఇంటికి మళ్ళీ ఒక 50 వస్తుంది. ఇంకా ఎక్కువ రావచ్చు. రీసెట్ అయితే మధ్యలో చేశారు కాబట్టి. అది ఎంత వస్తుందని చూడాలి. మహా అయితే 100 kilometers రైడ్ ఇది, రౌండ్ ట్రిప్ కూడా. కానీ మంచిగా అలా చిల్ అవ్వడానికి అంతే. ఇది డైరెక్ట్ ఇంటికి ఇక్కడి నుంచి మండపేట వరకు అయితే రీచ్ అయ్యాం. 76 kilometers ఇప్పటి వరకు. నజీర్ ఇంటికి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇక్కడ తక్కువ ఈయన్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అంటే ఇక్కడ ఆగి ఈ బండి ఇక్కడ రోడ్ వేస్తున్నారు కదా, సో వేరే చోట పెట్టాలట. అక్కడ పెట్టేసి ఇంటికి పోతాము. ఈయన డ్రాప్ చేసి 90 kilometers అయితే అయింది ఇక్కడికి. ఇంటికి వెళ్ళేటప్పటికి అరౌండ్ 100 అవుతుంది. ప్లస్ నేను లేటుగా ఆన్ చేసా కాబట్టి, రీసెట్ చేసా కాబట్టి అరౌండ్ 110 kilometers రైడ్ ఇది. పర్లేదు 10 kilometers అంటే. Thanks for watching. If you like the video, please like, share and subscribe.